నమస్తే నా పేరు ప్రియా మై టీవీ న్యూస్ వార్తలకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అల్లూరి కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించిన స్పీకర్ అయ్యన్న పాత్రుడు. పాల్గొన్న రాష్ట్ర మంత్రులు కందుల దుర్గేష్, కొల్లు రవీంద్ర, ఎంపీలు. గంజాయి రవాణాపై పోలీసుల బుక్కుపాదం. జిల్లా ఎస్పీ నేతృత్వంలో అరకు రైల్వే స్టేషన్ పరిసరాలు, రైళ్లలో విస్తృత తనిఖీలు. పట్టిసీమ నుండి గోదావరి జలాలను కృష్ణా డెల్టాకు విడుదల చేసిన మంత్రి నిమ్మల రామానాయుడు. శాస్త్రోక్తంగా పూజల నిర్వహణ. పాల్గొన్న జలవనరుల శాఖ అధికారులు. అల్లూరి సీతారామరాజు 128వ జయంతి సందర్భంగా నర్సీపట్నం పెద్దబొడ్డేపల్లి ప్రధాన రహదారిలో క్షత్రియ పరిషత్ ఆధ్వర్యంలో 25 లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన అల్లూరి కాంస్య విగ్రహాన్ని అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు ఆవిష్కరించారు. ఆయనతో పాటు రాష్ట్ర మంత్రులు కొల్లు రవీంద్ర, కందుల దుర్గేష్, అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్, విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్, ఎస్పీ తుహిన్ సిన్హా పాల్గొని అల్లూరి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా అయ్యన్న మాట్లాడుతూ అల్లూరి చారిత్రక సాక్ష్యాలు ఉన్న నర్సీపట్నంలో క్షత్రియ పరిషత్ కాంస్య విగ్రహం ఏర్పాటు చేయడం సంతోషమన్నారు. ఈ ప్రదేశాన్ని అల్లూరి సెంటర్ గా నామకరణం చేస్తున్నామన్నారు. అల్లూరి సీతారామరాజు సెంటర్ అని చెప్పి అడ్రస్ రావాలి. నాకు అబీట్ సెంటర్ ఉంది, సంస్కృతి జంక్షన్ ఉంది, కృష్ణపద జంక్షన్ ఉంది, వినాయక జంక్షన్ ఉంది, గణపతి జంక్షన్ ఉంది. ఇప్పుడు కొత్తగా అల్లూరి సీతారామరాజు జంక్షన్ ఏర్పాటు చేస్తున్నాం కాబట్టి ఇలా కార్యక్రమాల్లో అందరూ కూడా భాగస్వాములు అవ్వాలి. ఈ పిల్లలందరినీ కోరేది ఒకటి, ఎప్పుడైనా మీరు అల్లూరి సీతారామరాజు గారి తాలూకు చరిత్రని చదవాలి. అప్పుడు కాకపోయినా దాంట్లో ఇది శాతం గంజాయి రవాణాకు అరకు ప్రధాన కేంద్రంగా మారుతుండటంతో పోలీసులు నిఘా పెట్టారు. ఈ క్రమంలో ఆయా ప్రాంతాల్లో తనిఖీలు ప్రారంభించినట్లు జిల్లా ఎస్పీ అమిత్ వర్ధన్ తెలిపారు. ఒరిస్సా రాష్ట్రంలోని కోరాపూట్, జైపూర్ నుండి అరకు మీదుగా విశాఖకు రోడ్డు మార్గంలోనూ రైలు మార్గంలోనూ గంజాయి రవాణా అవుతుందన్న సమాచారం బట్టి అరకు రైల్వే స్టేషన్ లో ప్రతి ప్యాసింజర్ రైల్, ఎక్స్ప్రెస్ రైళ్లను పోలీస్ జాగిలతో తరచూ తనిఖీలు నిర్వహిస్తున్నామని ఎస్పీ తెలిపారు. అలాగే రోడ్డు మార్గంలోనూ రహస్య మార్గాలను కూడా కనిపెట్టి గంజాయి రవాణాను పూర్తిగా నిషేధించే ప్రయత్నంలో ఉన్నట్లు తెలిపారు. ఏలూరు జిల్లా పట్టిసీమ నుండి గోదావరి జలాలను జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు కృష్ణా డెల్టాకు విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సాగునీటి సంఘాల సమైక్య రాష్ట్ర అధ్యక్షుడు ఆళ్ల వెంకట గోపాల కృష్ణారావు సంతోషం వ్యక్తం చేశారు. గోదావరికి వరదలు వచ్చిన నేపథ్యంలో పట్టిసీమ ఎత్తిపోతల పథకం నుండి గోదావరి జలాలను కృష్ణా డెల్టాకు శాస్త్రోక్తంగా పూజా కార్యక్రమాలు నిర్వహించి స్విచ్ ఆన్ చేసి విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో కృష్ణా తూర్పు డెల్టా ప్రాజెక్టు కమిటీ వైస్ చైర్మన్ వల్లూరుపల్లి గణేష్, డిస్ట్రిబ్యూటరీ కమిటీ చైర్మన్లు యార్లగడ్డ రవిబాబు, చలసాని శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. అనకాపల్లి జిల్లా యలమంచిలిలో నకిలీ మద్యం తయారు చేస్తున్న 2 వ్యక్తులను ఎక్సైజ్ పోలీసులు పట్టుకున్నారు. దీనికి సంబంధించి ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. రసాయనాలు, స్పిరిట్ తో కలిపి నకిలీ మద్యాన్ని తయారు చేస్తున్నట్లు ఎక్సైజ్ సిఐ తేజ వెంకట కుమార్ తెలిపారు. నిందితుల నుండి ఖాళీ మద్యం సీసాలు, సీసా మూతలు, రసాయనాలు, బాటిల్ క్యాప్ ఫిక్సింగ్ మెషిన్ స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో 2 వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు తెలుస్తుంది. ప్రొఫెషనల్ ఎక్సైజ్ స్టేషన్ యలమంచిలిలో విధులు నిర్వహిస్తున్నాను. మాకు నిన్న సాయంకాలం ఒక ఇంటెలిజెన్స్ ప్రకారం, అలాగే ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మేము ఒక వ్యక్తిని నిఘా వేయడం జరిగింది. అతను మాకవరం పాలనకు చెందినటువంటి వ్యక్తి. అయితే మన ఖచ్చితాపురంలో ఇలా ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇలాగా కొంత స్పిరిట్ హైదరాబాద్ నుంచి వచ్చి ఇక్కడ అనకాపల్లి నుంచి తీసుకొని వచ్చి ఇక్కడ ఏదో కల్తీ మద్యం తయారు చేస్తున్నారనే ఇన్ఫర్మేషన్ మేరకు మేము మా యొక్క సిబ్బంది
అలాగే ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మేము నిఘా వేసాం. నిఘా వేస్తే ఒక వ్యక్తి మాకు దొరికాడు. ఆ వ్యక్తి ఎక్స్ట్రా వచ్చిన తర్వాత అతను ఎగ్జామిన్ చేసి అతను ఇల్లును సోదా చేయగా అక్కడ మాకు ఫస్ట్ ఒక 5 లీటర్ల క్యాన్ లభించింది. అది ఏంటనగా అది స్పిరిట్ అని ఇలాగ కల్తీ మద్యం తయారు చేసుకోవడం అనేసి చెప్పాడు. అది చెప్పిన తర్వాత దానికి అసలు ఇక్కడ ఎందుకు ఉంది, నువ్వు ఏం చేస్తావు, ఇవన్నీ మొత్తం అడగగా మా ఇన్వెస్టిగేషన్లో అది పర్వాలలో వీళ్ళు ఒక ఇల్లు తీసుకొని అక్కడ ఇతనితో పాటు ఇంకొక వ్యక్తితో అక్కడ ఇలాగ కల్తీ మద్యం తయారు చేసి గుట్టు చెప్పులు లేకుండా వాళ్ళకి వీలున్నప్పుడు. కూటమి ప్రభుత్వం సూపర్ 6 పథకాలతో ప్రతి ఏళ్ళు సంతోషంగా ఉంటుంది అని, ఏడాది పాలన పట్ల ప్రజల్లో సంతృప్తి నెలకొంది అని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్ని కృష్ణ, ఏపీ సెట్టిబలజ కార్పొరేషన్ చైర్మన్ కుడుపూడి సత్యబాబు, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఎర్ర వేణుగోపాలరాయుడు, మజ్జి రాంబాబు, బుడ్డిగా రాధా తదితరులతో కలిసి పర్యటించారు. డివిజన్ నాయకులు మొకమాటి సత్యనారాయణ, అగూర్, ధనరాజు, పిడిమి ప్రకాష్, తురుకల నిర్మల, మండల రవి, కేబుల్ మురళి, బూరా రమణ నాయుడు పర్యవేక్షణలో ఇంటింటికి వెళ్లి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. పాప పెళ్ళయిందా? ఇంటికి తెచ్చేస్తున్నారు కదా పెన్షన్ వస్తుంది కదా, ఇంటికి తెచ్చేస్తున్నారా? మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలు విశాఖ జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. జీవీఎంసీ 71వ వార్డు శ్రీనగర్ లో క్షత్రియ సంఘం నాయకులు జిఎస్ఎన్ రాజు ఆధ్వర్యంలో అల్లూరికి ఘన నివాళి అర్పించారు. పార్టీలకు అతీతంగా నాయకులు భూపతిరాజు, శ్రీనివాసరాజు, దేనంకొండ, కృష్ణంరాజు, సిరట్ల వాసు పాల్గొని మాట్లాడారు. అల్లూరి ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. ఆయన జీవిత చరిత్రను భావితరాలకు తెలియజేసే బాధ్యత అందరిపైన ఉందన్నారు. గాజువాక వంటిల్లు కూడలిలో విగ్రహం ఏర్పాటు చేసి అల్లూరి కూడలిగా నామకరణం చేయాలి అని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సుబ్బరాజు తదితరులు పాల్గొన్నారు. స్వాతంత్రం కోసం కానీ, ఇటు కార్మికుల కోసం కానీ, అటు మన్యంలో ఉన్నటువంటి వారి యొక్క బాధలు చూసి చలించి మరి పోరాటం చేసి బ్రిటిష్ వారి మీద పోరాటం చేసి వారిని తరిమి కొట్టేటువంటి పరిస్థితికి తీసుకొచ్చినటువంటి మహానీయుడు. అది చిన్న వయసులోనే పోరాటం చేయడం, అనంతకాలంలో తక్కువ టైంలోనే ఆయన వీరమరణం పొందడం చాలా దురదృష్టకరం. అటువంటి వ్యక్తులు ఎక్కడ కూడా కనపడరు. ఆ రోజుల్లో శాంతి మార్గంలో మరి గాంధీ గారు మరి స్వాతంత్రం కోసం పోరాటం చేస్తూ ఉంటే, శాంతి మార్గం చేస్తూ ఉంటే, మరి అల్లూరి సీతారామరాజు గారు సాయుధ పోరాటం చేసి బ్రిటిష్ వారి గుండెల్లో నిద్రపోయినటువంటి మహానీయుడు ఆయన గురించి మనం ఎన్ని చెప్పుకున్నా కూడా మరి తరించడానికి ఈ యొక్క చరిత్రను, అల్లూరి సీతారామరాజు చరిత్రను మరి భావితరాలు కూడా మరి ముందు తీసుకెళ్తూ వారి ఆశయ సాధన కోసం మనందరూ కృషి చేయాలని చెప్పేసి తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం వ్యవసాయ మార్కెట్ యార్డులో పసుపు నిల్వ చేసే గోడాన్లో తెల్లవారుజామున అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ప్రమాదంలో 60 నుండి కోటి రూపాయల వరకు ఆస్తి నష్టం సంభవించినట్లు ప్రాథమికంగా అంచనా వేసినట్లు తెలిసింది. ప్రమాదం అర్ధరాత్రి దాటిన తరువాత జరగడంతో తెల్లవారుజాము వరకు ఎవరూ చూడకపోవడంతో ప్రమాద స్థాయి పెరిగింది. మంటలను పూర్తి స్థాయిలో అదుపులోకి తెచ్చిన తర్వాత ఏ మేరకు నష్టం జరిగింది అంచనా వేయగలమని అధికారులు చెబుతున్నారు. ఘటనా స్థలాన్ని నర్సీపట్నం ఆర్డీఓ వివి రమణ, తహసీల్దార్ ఎల్ రామారావు, మార్కెట్ కమిటీ చైర్మన్ గవిరెడ్డి వెంకటరమణ సందర్శించారు. పసుపు తాలూకా మెటీరియల్ డ్రమ్ములతో సహా చేసి క్లీన్ చేసి ఎక్స్పోర్ట్ చేస్తుంటాం. సుమారు 40-60 టన్నుల నుంచి 50 టన్నుల దాకా పసుపు దుంపలు ఉన్నాయి. తర్వాత ఫింగర్ ఉంది, అందులో అన్నీ ఉన్నాయి. పసుపుకు సంబంధించిన అన్ని రకాలు అక్కడ ఉన్నాయి. ఈ వర్షాకాలం మే నుంచి ఇంతవరకు వర్షాలు అవ్వకపోవడం, వర్షాలు పడటం వలన, ఎండ కాయకపోవడం వలన విపరీతంగా సరుకు ఉండి నైటు రాత్రి ఇవాళ నిన్న 3-4న రాత్రి షార్ట్ సర్క్యూట్ అయిపోయింది. నాకు 4 గంటల 30 నిమిషాల టైంలో ఆ ఎదురుగా ఉన్న ఉల్లిపాయ దుకాణం వాళ్ళ మా కళాసుకి ఫోన్ చేస్తే
మా కళాసు నేను వచ్చి చూడగా మొత్తం మంటలతో నిండిపోయి ఉంది. అప్పటికే మార్కెట్ చైర్మన్ గారు 5 గంటల 10 నిమిషాలకి ఫైర్ ఇంజక్షన్స్ అన్నీ వచ్చి ఆపేయి 3-4 ట్యాంకర్లు కొట్టినా ఇంకా అదుపులోకి రాలేదు, ఇంకా కంటిన్యూ అవుతుంది. దయించి ఇది జరిగింది ఇది అని సుమారు 60 లక్షల నుంచి ₹1 కోటి దాకా ఉంటుంది. ఇంకా పూర్తిగా లోపల తెలిసే వరకు సరుకు చూసే వరకు నేను చెప్పలేను. కాపు నియోజకవర్గంలో పుట్టిన నిరంతరం అన్ని వర్గాల అభ్యున్నతి కోసం పాటుపడిన గొప్ప వ్యక్తి వంగవీటి మోహన్ రంగాని రంగ కుటుంబ సభ్యుడు వంగవీటి మేఘనాథ్ అన్నారు. విశాఖ జిల్లా గాజువాక సమీపం 72వ వార్డు సండ్రానిపాలెంలో రంగ అభిమాని కోసిరెడ్డి గణేష్ ఆధ్వర్యంలో రంగ జయంతి కార్యక్రమం నిర్వహించారు. ముందుగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రంగ మరణానంతరం ఆయన వారసుడు రాధాకృష్ణ ప్రజల్లో ఉంటూ ప్రజాభిమానం పొందారని, ఇటీవల కూటమి విజయంలో కూడా ఎనలేని పాత్ర పోషించారని చెప్పారు. ప్రభుత్వం ఏర్పడి ఏడాదైనా నేటికి రాధాకృష్ణకు తగిన గుర్తింపు ఇవ్వలేదని అన్నారు. రంగ ఆశయ సాధనే లక్ష్యంగా పనిచేస్తామని చెప్పారు. అనంతరం కేక్ కట్ చేసి పేదలకు చీరలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో కార్పొరేటర్ రాజానా రామారావు, నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ తిప్పల దేవన్ రెడ్డి, భాజపా నేత కర్ణం రెడ్డి నరసింగారావు, జనసేన నాయకులు కరణం కనకారావు, సాలాపూర్ రామారావు, గూటూరు శంకర్రావు, సత్యబాబు, లక్ష్మణ్ రావు, గోవింద్, పృథ్వీ, కొసిరెడ్డి జ్యోతి తదితరులు పాల్గొన్నారు. ఒక మహనీయుల గురించి మనం ఇలాంటి కార్యక్రమాలు తప్పనిసరిగా చేయాలి. ఎందుకంటే జన్మన్న కార్యక్రమాలు చేసినప్పుడు వాళ్ళ గురించి, వాళ్ళ గత చరిత్రల గురించి మనం కొనియాడుకోవడానికి, రేపు పౌరులకి అందరికి కూడా వాళ్ళ తాలూకు హిస్టరీ తెలుస్తుంది. ఎందుకంటే ఇలాంటి కార్యక్రమం చేసినప్పుడు అందరూ పెద్దలందరూ కూడా ఆయన గురించి, ఆయన తీపి గుర్తుల గురించి మాట్లాడినప్పుడు ఆయన ఏంటి, ఆయన చరిత్ర ఏంటనేది నేటి తరానికి తెలుస్తుంది కనుక అందుకే ఇలాంటిగా పెద్దలందరూ కూడా ఈ యొక్క జన్మదిన వేడుకలు, వర్ధంతి వేడుకలు చేస్తారు. మరి ఈ యొక్క చక్కటి విగ్రహాన్ని ఇక్కడ నిర్మాణం చేసి ఈ ప్రాంతంలో వంగవీటి మోహన్ రంగ విగ్రహాన్ని పెట్టి మంచి కార్యక్రమాలు చేసినందుకు మరి గణేష్ని అభినందిస్తూ, మరి ఆ మహనీయుడి గురించి మాట్లాడాలంటే ఆయన ఒక బడుగు బలమైన వర్గాల నుండే ఒక పేదరికం నుండి పుట్టిన వ్యక్తి. అలా కష్టపడి అంచెలంచెలుగా ఒక రాజకీయ నాయకుడిగా, ఒక ఎమ్మెల్యేగా అయి రాష్ట్రంలో మరి రాజకీయ నాయకులకి మరి దడ పుట్టించిన వ్యక్తి, పెద్దందారుల్లో గుండెల్లో రైలు పెరిగించే వ్యక్తి. అలాగే మన అల్లూరు సీతారామరాజు గారు, ఈయన కూడా ఈరోజే పుట్టడం, మరి ఆయన తెల్లదొరలందరినీ కూడా అడలెక్కిస్తే మరి ఈయన మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న అన్యాయాలు అక్రమాలు చేస్తున్న పెద్దందారుల్ని మరి అలాగే తరిమి కొట్టడం జరిగింది. మరి ఆయన ఎప్పుడు కాపు నాయకుడు అనుకుంటారు, ఆయన కాపులకే నాయకుడు కాదు, ఆయన అందరివాడు. ఎందుకంటే ఆయన చనిపోవడం కూడా కాపుల కోసం చచ్చిపోలేదు, ఆయన దళితుల కోసం చచ్చిపోయాడు. దళితుల కోసం ఉద్యమాలు చేపట్టి మరి ఆమరణ దీక్ష చేసి ఆయన్ని చంపేయడం జరిగింది. అందువల్ల రంగా గారు అంటే అందరి నాయకుడి కనుక మరి అందరూ కూడా అన్ని కుల మతాలకు అతీతంగా అందరూ కూడా ఆయన్ని ఆదరించి అభిమానిస్తారు. గిరిజనుల పట్ల తనకున్న ప్రేమతో మరోసారి రుజువు చేసుకున్నారు రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. అల్లూరు జిల్లా డుమ్రిగూడ మండలం కురిడి గ్రామానికి మామిడి పళ్లను పంపి వారిపై ఉన్న ప్రేమను మరోసారి రుజువు చేసుకున్నారు. గ్రామంలోని ప్రజలకు మామిడి పళ్లు పంపడంతో గ్రామ ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల పెదపాడు గ్రామంలోని ప్రజలకు పాదరక్షలు పంపి గిరిజనుల పట్ల ఉన్న ప్రత్యేక అభిమానాన్ని చాటుకున్నారు. గతంలో కురిడి గ్రామానికి పవన్ కళ్యాణ్ వచ్చి తాగునీరు కుళాయి ఇచ్చారని గ్రామస్తులు తెలిపారు. నాకేమి ఇచ్చినా ఒకటే, ఏమి ఇవ్వపోయినా ఒకటే. నాకు కొంచెం నీళ్ళు ఇచ్చినాడు. ఆ తల్లులు పిల్లలు అందరు సవిష్టంగా ఉండాలి అంతే. కాకినాడ జిల్లా పిఠాపురం పట్టణంలో పారిశుద్ధ్య నిర్వహణ అధ్వానంగా ఉందని పిఠాపురం నియోజకవర్గ బీఎస్పీ ఇన్ఛార్జ్ కండవల్లి లోవరాజు ఆరోపించారు. పట్టణంలోని 25వ వార్డు కొండప్ప వీధి, కత్తులగూడెం ప్రాంతాల్లో పారిశుద్ధ్య నిర్వహణ సరిగ్గా లేక డ్రైన్స్ నుండి రోడ్డులపైకి మురికి నీరు పారుతుంది అని అన్నారు. అధికారులు స్పందించి పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు.
నేను గత వారం రోజులు బట్టి చూస్తూ ఉన్నాను. వచ్చేది వర్షాకాలం. ఇప్పుడు కాలువలు శుభ్రం చేయకపోతే వర్షాకాలంలో ఏ రకంగా శుభ్రం చేస్తారని చెప్పేసి ఈ మీడియా మిత్రుల ద్వారా మున్సిపల్ సిబ్బందికి తెలియజేసుకుంటున్నాను. అసలు మున్సిపల్ ఆఫీసులో సిబ్బంది ఉన్నారా లేదా, లేకపోతే జనాన్ని పెంచండి. జనాన్ని పెంచి ప్రజల దగ్గర మనం ఏ రకంగా పన్నులు కట్టించుకున్నామో అదే తీరీలో వాళ్ళకి పనిచేయవలసిన బాధ్యత మున్సిపల్ సిబ్బందికి ఉంది. అలాగే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈయన మీద పేను మీద ఈయన ఏళ్ళ కాలం వాళ్ళకి పెట్టుకుంటున్నారు తప్ప ఈ వార్డుల్లో ఏ రకంగా అభివృద్ధి జరుగుతుంది, ప్రజలకి న్యాయం జరుగుతుందా అన్యాయం జరుగుతుందా అనేది కూడా పబ్లిక్ని పట్టించుకుంటూ వారు ఎవరూ కనపడతలేదు. అందుకని కాబట్టి మున్సిపల్ సిబ్బంది కమిషనర్ గారు మీరు ముందుగా దృష్టి పెట్టి మా కొండపీది ఇలా 25వ వార్డు ఇలాగ పైనుంచి 4-5 వార్డుల నీరు ఇలాగే వస్తుంది కాబట్టి ముందు ఇమీడియట్గా మున్సిపల్ సిబ్బంది కలిపి ఇమీడియట్గా దీనికి ప్రత్యేకమైన కాలువ ఏర్పాటు చేయాలి. ఒకవేళ కాలువ ఏర్పాటు చేయలేనప్పుడు మీకు ఏ రకంగా దారి ఉందో ఆ రకంగా దారి చూపించాలి తప్ప పబ్లిక్ని ఇబ్బంది పెట్టకూడదని చెప్పేసి బహుజన్ సమాజ్ పార్టీ తరఫు నుంచి తెలియజేసుకుంటున్నాను. బహుజన్ సమాజ్ పార్టీ ఒకటే తెలియజేసుకుంటున్నది, మీకు వచ్చిన ఇబ్బంది ఏంటనేది ప్రజలకు తెలియజేయాలి. మీకు చేయవలసిన బాధ్యత ఉందా లేదా, లేకపోతే చెప్పాలి. ఏ రకంగా చేయలేదు. ఇది పబ్లిక్ సంబంధించిన రోడ్డు, 40 అడుగుల రోడ్డు. ఇది మున్సిపాలిటీకి సంబంధించిన పబ్లిక్ సైటు. ఈ సైట్లో మీరు కాలువ తీయడానికి మీకు ఎవరు ఇబ్బంది పెడుతున్నారు, దేనికి ఇబ్బంది పెడుతున్నారు? కారణం వారాహి అమ్మవారి నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా విశాఖ జిల్లా గాజువాక సమీపం 87వ వార్డు వడ్లపూడి ఈ సేవా మైదానంలో శుక్రవారం రాజశ్యామల యాగం ఘనంగా నిర్వహించారు. వేద పురోహితుల మంత్రోచ్చారణ మధ్య యాగం నిర్వహించి కార్యక్రమంలో భక్తులకు భాగస్వామ్యం కల్పించారు. పాంచరాత్ర ఆగమన పండితులు శ్రీమాన్ ఇరగవరపు వెంకట వాసస్వామి పర్యవేక్షణలో ఆగమ మరియు స్మార్త పండితులు వెంకట హరీష్ శర్మ నిర్వహణలో వారి బృందం యాగాన్ని నేత్రపర్వంగా చేపట్టారు. బీజేపీ సీనియర్ నేత కర్ణంరెడ్డి నరసింగారావు జ్యోతి దంపతులు యాగంలో పాల్గొన్నారు. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు తండోపతండాలుగా తరలివచ్చారు. కార్యక్రమంలో రాజేష్ శర్మ, నాయకులు బండా ఎల్లాజీరావు తదితరులు పాల్గొన్నారు. మీ సేవా మైదానంలో వేద పండితులు శ్రీ హరీష్ శర్మ గారు, వాసు శర్మ గారి ఆధ్వర్యంలో గత 9 రోజులుగా శ్రీ వారాహి అమ్మవారి పూజలు ప్రతిరోజు హోమాలు జరుగుతున్నాయి. ఈరోజు శ్రీ రాజశ్యామల హోమం ప్రత్యేక పూజ జరుగుతుంది. రేపు పూర్ణాహుతి, రేపటితో ఈ పూజా కార్యక్రమం పూర్తవుతుంది. మన ఉత్తరాంధ్ర జిల్లాల్లో మొట్టమొదటిసారిగా మన ప్రాంతంలో మన గాజువాకలో వడ్లపూడిలో శ్రీ రాజశ్యామల యాగం ఇప్పుడు జరుగుతుంది. శ్రీ వారాహి అమ్మవారిని తీసుకొచ్చి అక్కడ విగ్రహ ప్రతిష్ఠ చేసి భక్తులందరికీ కూడా ప్రతిరోజు విశేష పూజలు నిర్వహించినందుకు పంతులు గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి వాసు శర్మ గారు, అదేవిధంగా హరీష్ శర్మ గారు గత 15 ఏళ్లుగా ముఖ్యంగా మన విశాఖపట్నం జిల్లాలో భక్తులందరికీ కూడా వారికి ఏ పూజ కావాలన్నా సరే ఆయన చాలా చక్కగా శాస్త్రోక్తంగా చేయిస్తారు. మన లంకా మైదానంలో కూడా భారీ వినాయకుడి దగ్గర వారే విశేష పూజలు చేస్తుంటారు. మరి వారి సూచనల మేరకు ఈ రోజు పూజలో మేము కూడా మా దంపతుల సమేతంగా పాల్గొన్నాము. మన ప్రాంతంలో ఈ అవకాశం కల్పించినందుకు మరొకసారి బ్రాహ్మణ పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు. అల్లూరి జిల్లా అరకు లోయలో ఎడతెరిపి లేకుండా 2 వారాలుగా కురుస్తున్న వర్షాలకు వాగులు పొంగి పొర్లుతున్నాయి. దీంతో పంట పొలాలు జలమయమయ్యాయి. ఘాట్ రోడ్లో రోడ్లపైకి వర్షపు నీరు రావడంతో వాహనదారులు రాకపోకలకు కాస్త ఇబ్బందిగా మారింది. అలాగే చిరు వ్యాపారులకు రోజువారీ కూలీలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. మండలంలోని చొంపి గ్రామంలో ఉన్న బ్రిడ్జి పునర్నిర్మాణ పనుల కారణంగా తాత్కాలికంగా మూసివేశారు. ప్రత్యామ్నాయ మార్గం లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా స్కూల్ పిల్లలు, ఉద్యోగస్తులు, చిరు వ్యాపారులు, ఆసుపత్రికి వెళ్లేవారు ఇబ్బందికి లోనవుతున్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి సమీపం బొమ్మూరులో విప్లవ జ్యోతి మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 128వ జయంతి నిర్వహించారు. సయ్యపరాజు, ఫణీంద్రవర్మ, సయ్యపరాజు, రాంబాబు వర్మల ఆధ్వర్యంలో మరడాపు రాంబాబు, కొండేటి ప్రసాద్, రాంబాబురాజు పర్యవేక్షణలో అల్లూరి విగ్రహానికి ముఖ్య అతిథి డొక్కానాథ్ బాబు, అద్దెపల్లి మూర్తిరాజు, చెరుకూరి విశ్వేశ్వరరావు, రూరల్ మండల టీడీపీ అధ్యక్షులు మత్సెటి ప్రసాద్, కామిని ప్రసాద్ చౌదరి, కామిని భాస్కర్, భీమరశెట్టి రమేష్ పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పిల్ల తనూజ, ముత్యాల సూరిబాబు, ముప్పరాజు, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
చిత్తూరు జిల్లా కుప్పం మున్సిపల్ కార్యాలయంలో నూతన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరావు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడి ఓ సంవత్సరం పూర్తయిన సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజలకు ఎన్నో పథకాలు తీసుకొచ్చారని తెలిపారు. ముఖ్యంగా వృద్ధులకు, వికలాంగులకు, నూతనంగా అర్హులకు పెన్షన్ పంపిణీ చేయడం జరుగుతుంది అని అన్నారు. అదేవిధంగా కుప్పంని క్లీన్ కుప్పంగా మార్చడానికి ప్రతి ఒక్కరూ సహకరించాలి అని తెలిపారు. అనంతరం టీడీపీ ముఖ్య నాయకులు లబ్ధిదారులకు పెన్షన్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ సెల్వరాజ్, కుప్పం మున్సిపల్ అధ్యక్షుడు రాజ్ కుమార్, జనసేన అధ్యక్షుడు నరేష్, కౌన్సిలర్ సోము, వేలు, దాము, జగన్ తదితరులు పాల్గొన్నారు. చాలా మంది వయసు అయిపోయిన వాళ్ళకు వాళ్ళు సరిగ్గా ఎవరు పట్టించుకోరు కాబట్టి వాళ్ళ మందుల ఖర్చులకో లేకపోతే వాళ్ళకి కావాల్సిన వస్తువులు చిన్న చిన్న కొనుక్కొని వాళ్ళకు ఒక నమ్మకంగా ఉండడానికి, భయం లేకుండా ఉండడానికి 4,000 రూపాయలు వాళ్ళు వృద్ధులుగా ఉండే వాళ్ళకు, వయసు అయిపోయిన వాళ్ళకు ఉపయోగపడుతుంది. అదేవిధంగా భర్తలు కోల్పోయిన వాళ్ళకు ఎవరు ఆదరించరు. భర్త ఉన్నప్పుడు గౌరవం వేరే, భర్త చనిపోయిన తర్వాత అందరూ కూడా చులకనగా మనం చూస్తారు. కాబట్టి ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని కాకినాడ జిల్లా పిఠాపురం మండలం జమలాపల్లి గ్రామంలో కనకదుర్గ అమ్మవారికి గ్రామ ప్రజలు సారెను సమర్పించారు. ముందుగా కనకదుర్గ అమ్మవారిని గాజులతో అలంకరించారు. ఈ సందర్భంగా కనకదుర్గ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గ్రామ ప్రజలు గ్రామోత్సవం నిర్వహించి అమ్మవారికి సారెను నైవేద్యంగా సమర్పించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. దుర్గా అమ్మవారికి ఆషాఢ మాసం సందర్భంగా మొదటి శుక్రవారం నాడు కూరగాయలతోటి శాకాంబరి అవతారం చేయడం జరిగింది, అలంకారం. ఈరోజు ప్రత్యేకించి గ్రామస్తులంతా కలిసి, జమలపల్లి ఆడపడుచులంతా కలిసి మన చలిబెడితోటి స్వీట్లతోటి కావిడి ఇస్తున్నారు అమ్మవారికి. ఈ రోజు ఊరేగింపు జరుగుతోంది, గ్రామం అంతా కూడా ఊరేగింపు జరుగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం యొక్క సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని అన్నమయ్య జిల్లా రాజంపేట పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు చేపట్టారు. రాజంపేట రూరల్ పరిధిలోని కట్టావారిపల్లిలో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంతో పాటు ప్రజలకు త్రాగునీటి బోర్ను కూడా ప్రారంభించి అటు పార్టీకి ఇటు ప్రజలకు ఒకేసారి ప్రభుత్వం తరపున సంక్షేమం మరియు అభివృద్ధి పనులు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన ఇంటింటికి తిరుగుతూ ప్రభుత్వ కార్యక్రమాలను వివరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సంక్షేమంతో పాటు అభివృద్ధిని కూడా సమపాలలో చూసుకోవడం కూటమి ప్రభుత్వం యొక్క గొప్పతనమన్నారు. తెలుగుదేశం పార్టీ మరియు కూటమి పాలనలో ఒక సుపరిపాలన అందించి దేశంలోనే ఒక రోల్ మోడల్గా ఉంటూ చితికిపోయినటువంటి ఆర్థిక వ్యవస్థను ఒక పక్క గాడిలో పెడుతూనే మరోపక్క అభివృద్ధి సంక్షేమాన్ని నడిపించడం అనేటటువంటిది ఒక అత్యుత్తమైనటువంటి ఘట్టం. సరిగ్గా ఎన్నికలకు ఒక నెల ముందు జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితి, అదే ఒక నెల తర్వాత జీతాలు ఇవ్వడంతో పాటు సంక్షేమానికి ముఖ్య కారణమైనటువంటి పెన్షన్లని 1000 రూపాయలు పెంచడమే కాకుండా 1వ తేదీ కన్నా ముందు అందించడం అనేటటువంటిది మా నాయకుని యొక్క సమర్థతకు, కార్యదీక్షతకు నిదర్శనం. దానితో పాటు ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలను పక్క నిలబెట్టుకుంటూ ముఖ్యాంశాలు. అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అల్లూరి కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించిన స్పీకర్ అయ్యన్న పాత్రుడు. పాల్గొన్న రాష్ట్ర మంత్రులు కందుల దుర్గేష్, కొల్లు రవీంద్ర, ఎంపీలు. గంజాయి రవాణాపై పోలీసుల బుక్కుపాదం. జిల్లా ఎస్పీ నేతృత్వంలో అరకు రైల్వే స్టేషన్ పరిసరాలు, రైళ్లలో విస్తృత తనిఖీలు. పట్టిసీమ నుండి గోదావరి జలాలను కృష్ణా డెల్టాకు విడుదల చేసిన మంత్రి నిమ్మల రామానాయుడు. శాస్త్రోక్తంగా పూజల నిర్వహణ. పాల్గొన్న జలవనరుల శాఖ అధికారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ప్రసారమయ్యే మైటీవీ న్యూస్ తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.